ఇక్కడ ఒక గొప్ప మాట అండి. ఏమండి, చాలా ఆర్భాటాలుగా హంగుగా పూజలు చేస్తుంటారు కదా. మరి అంత పూజ నేను చేయలేను, నేను సామాన్యుని, మరి నేను చెయ్యొచ్చా? అలాంటి పూజలు చేస్తేనే అయ్యప్ప సంబరపడతాడా? ఈ సామాన్యులు చేస్తే చెయ్యడా అని చెప్పాడట. దీనికి ఒక ఉదాహరణ మహావిష్ణువే ముందే చెప్పారు. స్వామి మహావిష్ణువు మీ యొక్క శాశ్వతమైనటువంటి నివాస స్థానం ఏదయ్యా అని అంటే, అప్పుడు ఆ నారదుడికి మహావిష్ణువు అంటున్నారట, నాదంబసామి వైకుంఠే నయోగి హృదయేరరవు. నేను వైకుంఠంలో లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా ఆ శేషశయనంలో వైకుంఠంలో ఉంటాననుకున్నావా? అక్కడ ఉండండిరా. మరి ఎక్కడ ఉంటావయ్యా? నా యోగి హృదయేరరవు. అక్కడ ఈ యోగులు, ఋషులు పూజలు పురస్కారాలు అంగాలు ఆర్భాటాలు చేస్తున్నారే, అక్కడ ఉంటాననుకున్నావా? అక్కడ కూడా ఉండండిరా. మరి ఎక్కడ ఉంటావు? మద్భక్త్యా యత్ర గాయ